క్రిస్మస్ మానవ కోటికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదాల సంపద అనంతం. పరమందున్న దేవుడు భూమి మీద జన్మించిన పర్వదినమే క్రిస్మస్. దేవుడు మానవుడిగా జన్మించడానికి ఇష్టపడి కాలము సంపూర్ణమైనప్పుడు వాగ్దానం లెక్క నెరవేర్పును వచ్చి కన్య గర్భాన ఈ భూమి మీదకు ఉద్భవించడానికి ఇష్టపడ్డాడు. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. కొత్త నిబంధనలో దాదాపు 20 పైన మర్మాలు మనకు కనిపిస్తాయి. ఆ మర్మాలన్నింటిలో 2 మర్మాలు మాత్రమే గొప్పవని చెప్పబడతాయి. గ్రేట్ ఈస్ ద మిస్టరీ. ఆ 2 గొప్ప మర్మాల్లో ఒకటి ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు మానవుడిగా ఈ భూమి మీద ప్రత్యక్షమగుట. అది ఎలాగూ వివరించడానికి నోరు చాలదు, గ్రహించడానికి చెవులు చాలవు. అది మానవ ఊహకు జ్ఞానమునకు మించినది. ఆకాశ మహాకాశాలు పట్టుజాలని దేవుడు పాపాత్ముడైన మనిషిని కొరకు జనడ గర్భాన ఈ భూమి మీదకు ఉద్భవించుట మర్మాల్లో మర్మం, గొప్ప మర్మం. ఆ మర్మాన్ని ఎంత తనవి తీరా అర్థం చేసుకొని బోధించి ప్రబోధించినా అది ఎన్నటికీ తీరకట్లుండవలసిందే. క్రిస్మస్ మానవ కోటికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదాల సంపద అనంతం. దాంట్లో ఆ క్రిస్మస్కి అందరూ ఒకేలాగే స్పందించలేదు. ఈ దినాల్లో మనం ఎలాగ స్పందిస్తామో ఆ దినాల్లో కూడా అలాగే స్పందించినారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ దినాల్లో ఎలాగ స్పందించినారు, ఈ దినాల్లో మనం కూడా అలాగే స్పందిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయము కొత్త నిబంధనలోని మొదటి పుస్తకమైన మత్తయి సువార్త మొదటి వచనంలో అబ్రహాం కుమారుడైన యేసుక్రీస్తు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పబడింది. ప్రముఖంగా పాత నిబంధనలో మొదట ఒక వంశావళి, కొత్త నిబంధనలో మొదట ఒక వంశావళి మనకు కనిపిస్తున్నాయి. పాత నిబంధనలో మొదటిగా ప్రస్తావించబడిన వంశావళి ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి, జీనియాలజీ ఆఫ్ యాడమ్. ఆదాము వంశావళికి కొత్త నిబంధనలోని మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం తర్వాత రాయబడిన యేసుక్రీస్తు వంశావళికి తేడా ఏంటి? చాలా తేడాలు ఉన్నాయి. ఒకటి మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆదాము వంశావళి మరణాన్ని తీసుకుని వచ్చింది. ద జీనియాలజీ ఆఫ్ యాడమ్ ఈజ్ నాట్ డెత్. అందుకే ఆదికాండం 5వ అధ్యాయంలో మీరు చూస్తే అప్పుడు అతడు మృతి పొందాను, అప్పుడు అతడు మృతి పొందాను, అప్పుడు అతడు మృతి పొందాను, అప్పుడు అతడు మృతి పొందాను. డెత్ ఈజ్ డాన్సింగ్ ఇన్ ద జీనియాలజీ ఆఫ్ యాడమ్. ఆదాము వంశావళిలో మరణము నాట్యం ఆడింది. యేసుక్రీస్తు వంశావళికి వస్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయములో యేసుక్రీస్తు వంశావళి అతడు కనెను జీవం పురిడి పోసుకుంది. దిస్ ఈజ్ ద సీ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ జీనియాలజీ ఆఫ్ యాడమ్ అండ్ జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆదాము వంశావళి మానవునికి మరణం సంప్రాప్తం చేసింది. యేసుక్రీస్తు వంశావళి మానవునకు జీవము తీసుకుని వచ్చింది. ఒకవేళ యేసుక్రీస్తు వంశావళి లేకపోయింటే, ఆదాము వంశావళిలో మనం ఉంటే బహుశా అలాగే అయించాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. కడుపట ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవ కోటికి జీవం ప్రాప్తించింది. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దెర్ ఈస్ నో మోర్ డెత్ రైనింగ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ బట్ లైఫ్ రైనింగ్ ఇన్ దెమ్. దేవుని ప్రజల మధ్యలో ఇంకా మరణానికి తావు లేదు. అది భౌతికమైన మరణము సంభవించిన, ఆధ్యాత్మికమైన మరణము లేకుండా నిత్య జీవములోనికి ఆయన మనల్ని ప్రవేశింపచేసినాడు. కనుక క్రిస్మస్ ఈజ్ ఎ లైఫ్. క్రిస్మస్ జీవం. నిర్జీవములో ఉన్న మానవ కోటికి జీవాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు నౌ వీఆర్ నో మోర్ ఇన్ ద జీనియాలజీ ఆఫ్ యాడమ్ బట్ వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క వంశావళిలో మనం ఇప్పుడు చేర్చబడ్డాం. ఎవడన్నా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకో, ఏం వంశావళి, మీ వంశమేమి అని ఏం చెప్తారు?
యేసుక్రీస్తు వంశము రాజవంశము, రాయల్ ఫ్యామిలీ ట్రీ. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. పాపులమై పడి చెడి పాతాళమై పరుగులు తీస్తూ దేవోగ్రతకు పాత్రలమై ఉండి నరకానికి వెళ్ళవలసిన పాపాత్ములైన మానవులను ప్రేమించి పరిశుద్ధుడైన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మానవుని కొరకే మానవాకారాన జన్మించి జీవించి మరణం పొందటానికి ఇష్టపడ్డాడు. ఆయన రక్త మాంసములు ధరించిన కారణం చేత, శిలువను అనుభవించిన కారణం చేత, రక్త ప్రవాహము ద్వారా రోత హృదయాలను కడిగి పరిశుద్ధపరిచి యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చినాం. పాత నిబంధనలో కొంతమంది భక్తులు, ముఖ్యంగా నిరాకరించబడిన నలుగురు స్త్రీలు వంశావళిలో కనిపిస్తున్న రాహాబు, రూతు, ఉరియా భార్య తామారు ఇలాంటి వాళ్ళు. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము కూడా ఈ జీనియాలజీలోనికి తీసుకురావచ్చా. అందుకే యేసు యొక్క పుట్టుక మానవ కోటికి తీసుకుని వచ్చిన అనంత ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల్లో మొదటిది జీవం, లైఫ్. కనుక యేసు పుట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే భూమి మీద ఆరాధించిన యేసు ప్రభు యొక్క పుట్టుక ద్వారా మనుషులు ఎలా స్పందించినారు. వాట్ ఈస్ ఎ క్రిస్మస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు జీవించిన దినాల్లో లేదా పుట్టిన తర్వాత మనుషులు ఎలాగ క్రిస్మస్కి స్పందించినారు. ఒక 5 గుంపుల గురించి నేను మీ గమనానికి సాయంకాలం తీసుకురావాలని కోరుతున్నాను. ఇవన్నీ పరిచయమైన సంగతులే, మళ్ళా జ్ఞాపకం చేసుకున్నట్ట అవసరమని భావిస్తున్నా. మొదటిది మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. మొదటి గుంపు యెరూషలేము వారు కలవరపడిరి. కలవరం అనేది కన్ఫ్యూషన్, ఇంకో మాటలో చెప్పాలంటే ట్రబుల్. దీనికి యెరూషలేములో ఉన్న వారందరూ లోబడిపోయారు. ఎందుకంటే వారికి అప్పుడే ఒక రాజు ఉన్నాడు కదా, ఆయన కాకుండా ఇంకో రాజు రావడం ఏంటి? కనుక ఇద్దరు ఎలాగైతారు? ఒకే కుర్చీలు ఇద్దరు ఎలాగ కూర్చుంటారు? ఒకే అంతఃపురంలో ఇద్దరు ఎలాగ ఉంటారు? ఒకే ఆఫీస్కి ఇద్దరు ఆఫీసర్లు ఎలాగొస్తారు? ఇది మామూలుగా వారు చేసిన భౌతికమైన ఆలోచన. అందుకే కలవరం వచ్చింది. ఫర్ సమ్ పీపుల్ క్రిస్మస్ ఈజ్ ఎ ట్రబుల్. కొంతమంది క్రిస్మస్ అంటే కలవరం, ఎందుకు పుట్టాడా అని. రకరకాల కారణాలు ఉండొచ్చు వాళ్ళ కలవరానికి. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళే మతనిష్ట కలిగిన వాళ్ళు, యెరూషలేము వాసులు. వాళ్ళకు పుడతాడని తెలియదా ఏంటి? వాళ్ళు యూదులేగా. ధర్మశాస్త్ర ప్రకారం యేసుప్రభు వారు జన్మిస్తాడని తెలిసేగా. బహుశా వాళ్ళు అనుకున్నారు మాకు హేరోదే బాగున్నాడు, యేసుప్రభు కంటే ఎవడో ఆయన రాజుగా పుడతాడంట, కనుక ఏంటో మాకు ఈయనే బాగున్నాడు అన్నట్లుగా ఉంది. కొంతమంది అలాగే ఉంటారు. ఇప్పుడు ఏదో బాగానే ఉన్నాంలే, మరలా ఇంక యేసుప్రభు ఎందుకు మాకు మా జీవితాల్లోనికి? వై జీసస్ టు us? ఎందుకు మాకు యేసు? ఎందుకు యేసు అని అంటే మనందరికీ తెలుసు కదా, క్రిస్మస్ 5 ప్రశ్నలకు జవాబు చెప్తుంది. మొదటిది, యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? రెండవది, యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? మూడవది, యేసుప్రభు ఎవరి గర్భంలో నుండి బయటకు వచ్చినాడు? నాలుగవది, యేసుప్రభు ఎలాగ ఈ భూమి మీదకి వచ్చినాడు? ఐదవది, ఆఖరిది, యేసు రాక మానవ కోటికి ఏం తీసుకొని వచ్చింది? ఈ 5 ప్రశ్నలకు జవాబే క్రిస్మస్ యొక్క వర్తమానం. దాన్ని మనుషులు సరిగా గ్రహించక, స్పందించక, నిరాకరించి తృణీకరించినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక తూర్పు దేశపు జ్ఞానాలు చేసిన పని ఇదంతా. వాళ్ళ జ్ఞానాలే, కానీ కొన్నిసార్లు చాలా తెలివైన వాళ్ళు చాలా తెలివైన పొరపాటు కూడా చేస్తారంట. దానికి వీళ్ళు ఉదాహరణ. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళ తూర్పు దేశ జ్ఞానంలో దే ఆర్ రైట్ పీపుల్, రైట్ యాటిట్యూడ్, రైట్ క్వశ్చన్, రైట్ టైం, రైట్ ప్లేస్, రాంగ్ పర్సన్.
సరైన వ్యక్తులే సరైన స్థలానికి వచ్చారు, సరైన దృక్పథంతో వచ్చినారు, సరైన ప్రశ్నతో వచ్చినారు, సరైన స్థలంకి వచ్చినారు, సరికాని వ్యక్తితో మాట్లాడినారు. ఆయనే హేరోదు. ఆయనతో మాట్లాడిన మాటలేంటి? కొత్త నిబంధనల మొదటి ప్రశ్న, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ప్రశ్న మనిషిని కలవరం తీసుకుని వస్తుంది చూడండి. జవాబు అయితే బహుశా కలవరం తీసుకురాదేమో. కనుక ఆ ప్రశ్న విన్న వెంటనే వారందరూ కలవరపడిరి. చాలామందికి యేసుప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రవచనం తెలిసిండొచ్చు, కానీ ఆచరణ అనుభవం వారికి తెలియకపోవటం విషాదం. ఇక్కడ మనం చూస్తాం, ఆమె కుమారునికన్ను ఆయనకి యేసును పేరు పెట్టు. బైబిల్లో మీకు తెలుసు అనుకుంటా, పుట్టక మునిపే కొంతమందికి పేర్లు పెట్టినారు. పుట్టక మునిపే. ఈ దినాల్లో అది కూడా ట్రెండ్ అవుతుంది కదా. నేను ఈ మధ్యలో ఒక దేశానికి వెళ్ళాను. అక్కడ భార్య భర్తలు, యంగ్ కపుల్, బ్యూటిఫుల్ కపుల్, న్యూలీ మ్యారీడ్ కపుల్. అమ్మాయి గర్భవతి అంతా, ఇద్దరు వచ్చినారు, బ్రదరు సిస్టరు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి, అదే సమయంలో పుట్టబోయే బిడ్డకు కూడా పేరు చెప్పండి. అసలు ఏం పుడతాడనేది నాకేం తెలుసు. సరే మీరు పుట్టిన తర్వాత అప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు చెప్తాను లేండి అంటే, లేదు లేదు బ్రదర్ చెప్పండి అని. ఏం పుడతాడు, అబ్బాయా అమ్మాయా? నాకు తెలియదు, బహుశా ఫారిన్ కంట్రీస్లో అది జెండర్ డిటర్మినేషన్ ఉండొచ్చు. కనుక నేను చెప్పాను, ప్రార్థన చేస్తాము మీరు అన్నీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే మా అబ్బాయిలు మాకు ఉంటాయి కదా. అందుకనే పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా పేరు పెట్టబడింది. బైబిల్ అలాంటి వాళ్ళు మనం కొంతమందిని చూస్తాం. నాకు తెలిసి కనీసం 7 మంది ఉంటారు. పాత నిబంధనలు 5 మంది, కొత్త నిబంధనలు 2. పాత నిబంధనలో మొదటి వ్యక్తి ఎవరు? ఇష్మాయిల్. రెండో వ్యక్తి ఎవరు? ఇస్సాకు. మూడో వ్యక్తి ఎవరు? సొలొమోన్. 4వ వ్యక్తి ఎవరు? జోషియా. ఇట్టే చూస్తున్నా, రాసుకోవచ్చు కదా. షాపింగ్ మీద దృష్టి ఉంది కదా, మీటింగ్ ఎందుకు పెట్టారా అని అనుకుంటుండ్రు. తిట్టుకోడు జోసెఫ్ బెంజమిన్ గారు, నన్ను కాదు, ఆయనే పెట్టిండేది. 24వ తారీఖు మీటింగ్ రావాలని ఎవరు అనుకుంటారు? వారి పనులు కార్యక్రమాలు అన్నీ మస్తు బిజీగా ఉంటారు కదా. 24, 25వ తారీఖు చాలా బిజీగా ఉంటారు. ఏం చెప్పినా వాక్యం పట్టదు అనుకుంటా. వాళ్ళ దారి వాళ్ళదే, వాళ్ళ పొక్కడు వాళ్ళే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే ఉంటాయి. దట్స్ ఎ క్రిస్మస్ స్వాదేవం. పాత నిబంధనలు 5వ దాకడిది కోరెష్, సైరస్. సో ఈ 5 మంది పుట్టక మునిపే దేవుడు వాళ్ళకి పేర్లు పెట్టాడు. కొత్త నిబంధనలో 2. మొదటిది యేసుక్రీస్తు ప్రభు, తర్వాత బాప్తిస్మిచ్చు. కానీ పుట్టక ముందే పేర్లు కూడా పెట్టినారంటే వారిని గూర్చిన దీర్ఘ ఆలోచన దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూడండి. ఇది దేవుని ఏర్పాటు చాలా అనంతమైంది. దాంట్లో యేసు ప్రభు వారికి పుట్టక మునిపే యేసు అను పేరు, యోసేపు ఆ పేరు పెట్టినని వాక్యంలో రాసిన. యోసేపుకి ఆ భాగ్యము, ఆధిక్యత ఇయ్యబడినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మొదటిది ఏంటంటే, కొంతమందికి మంచి వార్త కూడా కలవరం తీసుకుని వస్తుంది. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినాడు అనేది మంచి వార్త, శుభవార్త. లూకా 2:10-11 మనం చూస్తాం కదా, భయపడుకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణం మందన రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టుబడి ఉండటం మీరు చూచెదరు. వెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టలేని మనుషులకు భూమి మీద ఆయనకిష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని స్తోత్రం చేస్తూ వచ్చిన. కనుక యేసు ప్రభు వారి యొక్క పుట్టుక అందరికీ సంతోషమైన బైబిల్ సెలవిస్తుంది. అదే బైబిల్ ఏం రాసిందంటే, యెరూషలేము వాసులకి కలవరము అని రాసింది. ఇప్పుడు 2 రకాలు మనం ఏ రకం? ఈజ్ ఎ క్రిస్మస్ ట్రబుల్ ఫర్ అస్ ఆర్ ఎ క్రిస్మస్ ఎ గ్లాడ్ టైడింగ్ ఆఫ్ గ్రేట్ జాయ్? రెండవ గుంపు చూస్తామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం, గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 2. పదహారవ వచనం, 2:16, మాథ్యూ 2:16. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని
తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించింది. రెండో గుంపులోకి ఎవరు వస్తారు? హేరోదు క్రిస్మస్ ఏం తెచ్చింది? ఇక్కడ రాశారు, ఆగ్రహము తీసుకొని వచ్చింది. యెరూషలేము వాసులకేమో కలవరం తీసుకొని వచ్చింది. హేరోదుకేమో ఆగ్రహం, కోపం. కొంతమంది క్రిస్మస్ అంటే మీరు చూసింటారు కదా, ఇంట్లో వాళ్ళకు బయట వాళ్ళకు ఎవరికో వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. ఎందుకు పుట్టాడు ఈయన, పుట్టుకోకుండా ఉంటే బాగుండని అనుకుంటూ ఉంటారు. అంటే సైతాను వారిని అలాగే చేస్తున్నాడు. ఈయనకి ఆగ్రహం రావడానికి కారణం ఏంటి అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, తూర్పు దేశ జ్ఞానాలు దాదాపు 2 సంవత్సరాలు అట్లా ప్రయాణం చేసి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నేరుగా ఆయన్నే ప్రశ్నిస్తుంటారు. వేర్ ఈజ్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, ఫార్ వీ కేమ్ టు వర్షిప్ హిమ్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయనను పూజింపవచ్చింది. కోపం రాకుండా ఎలాగుంటుందండి? ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎమ్మెల్యే ఎక్కడున్నాడంటే ఏమవుతుంది? కలెక్టర్ గారి దగ్గరికి పోయి కలెక్టర్ గారు ఎక్కడున్నారంటే ఏమొస్తుంది? సీఎం గారి దగ్గరికి పోయి సీఎం గారు ఎక్కడున్నారంటే ఏమొస్తుంది? అలాగే రాజు దగ్గరికి పోయి రాజు ఎక్కడున్నాడంటే ఏమని అర్థం? అజ్ఞానులా? బైబిల్ ఏమో జ్ఞానులు అని చెప్తుంది, కానీ వాళ్ళేమో ఎందుకో దట్ స్మాల్ మిస్టేక్ కాస్టెడ్ హ్యూజ్ లాస్. ఆ చిన్న పొరపాటు, ఆ చిన్న ప్రశ్న ఆ దినాల్లో అనూహ్యమైన నష్టాన్ని తీసుకొని వచ్చింది. సమ్టైమ్స్ బిగ్ పీపుల్ స్మాల్ మిస్టేక్ కాస్ట్ బిగ్. ఒకసారి చెప్పాలా? కొన్నిసార్లు పెద్దవాళ్ళు చేసే చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని తీసుకొని వస్తాయి. దానికి ఉదాహరణ జ్ఞానులు. కొత్త నిబంధనల మొదటి పేజీలోనే మనం అది చూస్తాం. కనుక దాన్ని బట్టి వారికి కలిగింది ఏంటంటే, ముఖ్యంగా రాజుకు కలిగింది ఏంటంటే, వీళ్ళకి ఏం అనిపించలేదు, కానీ వాళ్ళు చేసింది వేరే వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించింది. రాజు ఆగ్రహము తెచ్చుకొని, ద క్వశ్చన్ దిస్ మ్యాగీస్ హెస్ బికమ్ ఏ రీజన్ ఫర్ ద రాత్ ఆఫ్ కింగ్. ఈ జ్ఞానులు వేసిన ప్రశ్న రాజు ఆగ్రహానికి దోహదపడేటట్లు చేసింది. అనేకసార్లు బహుశా ఇలాంటివే జరుగుతుంటాయి. యేసుక్రీస్తు ప్రభు అంటే, ఆయన పుట్టుకంటే కోపం, ఆగ్రహం తెచ్చుకునేవాళ్ళు. ఏసంటేనే ఆగ్రహం తెచ్చుకునేవాళ్ళు. దే డూ హార్బర్ ద స్పిరిట్ ఆఫ్ హేరోద్. వారు హేరోదు ఆత్మను హార్బర్ చేస్తున్నారు. యేసుప్రభు అంటే వాళ్ళకి కోపం అండి అని అంటుంటాం కదా. మామూలుగా మనం ఎప్పుడైనా కాలేజీలోనో పనిచేసే స్థలాల్లోనో యేసుప్రభుని గురించి ఎవరికైనా చెప్పడానికి వెళ్ళినా, మనల్ని చూసినా కొంతమంది అసలు భరించలేరు. టాలరెన్స్ అంటారు కానీ నో టాలరెన్స్, జీరో టాలరెన్స్. భరించలేనంత కోపంతో ఊగిపోతుంటారు వాళ్ళు. బైబిల్లో కనిపిస్తుంది అలాంటి వాళ్ళని గురించిన దృశ్యాలు. కానీ హేరోదుకు కూడా అలాగే యేసుప్రభు అంటే ఊగిపోయాడు కోపంతో. అందుకనే ఆగ్రహం ఆయనకు వచ్చింది. ఇది వాస్తవం, ఇది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనము అలాంటి వాళ్ళని చూసినప్పుడు మన తరములో బాధపడుతుంటే, ఎందుకు వీళ్ళకి యేసుప్రభు అంటే ఇంత కోపము, ఆ పేరెత్తి ఇంత కోపము, చర్చ్ అంటే ఇంత కోపము, బైబిల్ అంటే ఇంత కోపము, సువార్త అంటే ఇంత కోపము, యేసుప్రభుని గురించిన సంగతులు అంటే ఎందుకు ఇంత కోపము? దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ హేరోద్. అది హేరోద్ ఆత్మ. అది దిట్స్ బిబ్లికల్. బైబిల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక దాని గురించి మనమేమి చింతపడ లేదా బాధపడ ఏదో జరిగిపోయింది అన్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదు. కనుక ఈ రాత్రి యేసుప్రభు అంటే కోపమా, నీకు ఆయాసమా, బాధ, దుఃఖమా, వేదన, కనుగొదల? ఏమైంది యేసుప్రభు అంటే? ఆగ్రహమా? ఇది రెండో రకం. మూడో రకం చూస్తామా? మాథ్యూ చాప్టర్ 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 17, మత్తయి 2:17. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చు, వారు లేనందున ఓదార్పు పొందానొల్లకు ఉండెనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. మనకి 31వ అధ్యాయంలో ఈ ప్రవచనం కనిపిస్తుంది. కొంతమందికి క్రిస్మస్ అంటే ఏంటి? అంగలార్పు. మొదటిది క్రిస్మస్ అంటే యెరూషలేము వాసులకి ఏంటి? కలవరం. రెండోది క్రిస్మస్ అంటే హేరోదుకి ఏంటి?
ఆగ్రహం. మూడోది క్రిస్మస్ అంటే రామాలో వాళ్ళకి ఏంటి? అంగలార్పు. చూడండి ఎట్లా టర్న్ అయింది సిచ్యువేషన్ అంతా. ఎవడన్నా ఒక ఊర్లో ఒక మంచి రక్షకుడు పుడితే సంతోషపడాలా, దుఃఖపడాలా? వచ్చింది మరి అట్లా ఉపద్రవం. ఎక్కడికో పోయే గాలి కొన్నిసార్లు మన మీద తిరుగుతుంది. ఇది ఎందుకు తిరిగిందా ఇట్లా అంటే గాలి స్వభావం అది. ఎక్కడో పోవాల్సిన సైక్లోన్ ఇక్కడ తిరుగుతుంది. దిస్ ఈస్ ద న్యాచురల్ థింగ్. ఇట్ సో హ్యాపన్. దే ఆర్ నాట్ ఫర్ దట్. అది వారికి రావాల్సింది కాదు. రామాకి దానికంటే యూదా దేశం బెత్లెహేమ్కి దానికి ఏం సంబంధం లేదు. ఎప్పుడైతే బెత్లెహేంలో దాదాపు 20,000 మంది జనాభా ఉంటారంట. ఆ 20,000 మందిలో కనీసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక 2,000 మంది ఉంటారు అనుకోండి. ఊరికే ఉజ్జాయింపు. ఆ 2,000 మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనీసం 200 మందికైనా మగ పిల్లోళ్ళు పుట్టింటారు అనుకోండి. వాళ్ళు 2 సంవత్సరాల లోపట ఉంటాడు అనుకోండి. కనుక ఈ రాజుకు కోపం వచ్చి యేసుప్రభు వారికి 2 సంవత్సరాల లోగుండొచ్చు అని ఆయన గ్రహించి 2 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మగ బిడ్డను చంపాలని ఆజ్ఞ జారీ చేశారు. కనీసం 200 మంది అబ్బాయిలు ఒక ఊరిలో చనిపోతే ఆ పల్లెటూరులో అంగలార్పు లేకుండా ఏముంటుంది? ఫర్ క్రిస్మస్ ఈజ్ అంగలార్పు, రక్త ప్రవాహం. బహుశా ఇళ్లలో రక్తం అలాగే బయటకు వస్తూ ఉందేమో. చూస్తూ ప్రజలంతా ఏంటి, వాళ్ళ ఇంట్లో మగపిల్లని చంపేసి, వీళ్ళింట్లో మగపిల్లలు, వాళ్ళ ఇంట్లో మగపిల్లి. ఇంక తల్లిదండ్రులని ఎవరు ఓదారుస్తారు? ఒక కాటికి కాళ్ళు దాపుకున్న వాళ్ళే కరోనా వచ్చినప్పుడు చనిపోతేనే ఇప్పటిదాకా మనం ఓదార్పు నొందకుంటాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెత్. డెత్ సెపరేట్స్ అస్. కనుక అలాంటి దుఃఖపరమైన పరిస్థితిలోనికి మనము ఆలోచింపజేస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళ కళ్ళెదుటే చంపేస్తున్నారు. అది ఇంకా ఘోరం కదా. ఏదో రోగం వచ్చి చనిపోతే ఏదో భరించడానికి అవకాశం ఉంటుంది. కానీ కళ్ళెదుటి వచ్చి ఏమి తెలియని పసిపిల్ల, దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటారు కదా చిన్నపిల్లల్ని. అలాంటి పిల్లలు, ఏమీ తెలియని పిల్లల్ని ఆడుకొని గంతలేసి ఇలాంటి పిల్లల్ని 2 సంవత్సరాల లోపల మగపిల్లవాళ్ళు చంపేస్తే ఆ ఊరంతా ఏం కావాలా? అలాంటి అంగలార్పు క్రిస్మస్ కొంతమందికి తీసుకొని వచ్చింది. అది ఎక్కడో తిరిగేసి వచ్చింది. కొన్నిసార్లు భవిష్యత్తు ఇలాగే జరుగుతుందేమో. ఇప్పటిదాకా 3 రకాలైన ప్రజల గురించి వచ్చినాం. మొదటిది ఆందోళన చెందిన యెరూషలేము వాసులు, ఆతారం అవుతాయి. రెండవది ఆగ్రహం తెచ్చుకున్న హేరోదు. మూడవది అంగలార్చిన యూదా దేశం బెత్లెహేము అంటేనే రొట్టెలు ఇల్లని మనకు తెలుసు. యేసుప్రభు యొక్క పుట్టుక ఈ హేరోదు రాజు యొక్క తీర్మానాన్ని బట్టి, ఆలోచన బట్టి బాణాన్ని వారికి తోడుకొని వచ్చింది. ప్రభుకి స్తోత్రాలు. ఈ 3 రకాలైన ప్రజలే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉండించే ఇది మనం క్రిస్మస్ చేసుకోవాల్సిన పని లేదు, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అనుకుంటా. 4వ రకం కూడా ఉన్నారు, 5వ రకం కూడా ఉన్నారు. 4వ రకం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి 2:10-11, మాథ్యూ చాప్టర్ 2 verse 10 and 11. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఎవరు వీళ్ళు? ఎవరు? జ్ఞానులు. వారి క్రిస్మస్ ఏం తీసుకుని వచ్చింది? అత్యానందము. ప్రభుకి స్తోత్రాలు. ఆందోళన మాత్రమే కాదు, ఆగ్రహం మాత్రమే కాదు, అంగలార్పు మాత్రమే కాదు, అత్యానందం. మత్తయి ఎందుకు ఆనందాన్ని, సంతోషాన్ని జోడించి చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రంథస్థం చేయడం నిజంగా శ్లాఘనీయం. ఆనందం అనే పదాన్ని, సంతోషం అనే పదాన్ని మొదటి అధ్యాయంలో నుండి లేదా 2వ అధ్యాయంలో నుండి బంగారు తాడు వలె పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అల్లిన తీరు ఆనందం కలిగిస్తుంది. మీకు తెలుసో తెలియదు, ఈ మత్తయి సువార్త ఆనందంతో ఆరంభించబడుతుంది, అలాగే ముగించబడుతుంది. యేసుప్రభు యొక్క పుట్టుక అత్యానందాన్ని తీసుకొని వచ్చింది. యేసుప్రభు యొక్క జీవం 28వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 28. ఎనిమిదవ వచనం, మాథ్యూ చాప్టర్ 28 verse 8. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి
ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా వారు భయముతోనూ మహానందం. ఇక 2వ అధ్యాయంలో ఏం చూసాము? అత్యానందం, ఎక్సీడింగ్ గ్రేట్ జై. దాదాపు 2 మహానందం, అత్యానందం. సో మాథ్యూ స్టార్ట్స్ విత్ జాయ్, ఎండ్స్ విత్ జాయ్. స్టార్ట్స్ విత్ గ్లాడ్నెస్, ఎండ్స్ విత్ గ్లాడ్నెస్. కనుక క్రిస్మస్ అత్యానందం తీసుకొని వచ్చింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే ఏమనుకోవద్దండి. ఎవళ్ళైతే క్రిస్మస్ అంటే ఆందోళనలో ఉన్నారో, ఆగ్రహంలో ఉన్నారో, అంగలార్పులో ఉన్నారో వాళ్ళంతా మొదటి 3 కేటగిరీలు. అది దేనికైనా కావచ్చు. బట్టలు లేవని కోపం ఉండొచ్చు, పిండి వంటలు లేవని కోపం ఉండొచ్చు, పరిసరికి పంపించలేదని కోపం ఉండొచ్చు, వాడుకోవట్లేదని కోపం ఉండొచ్చు. ఇదంతా ఆగ్రహం, ద స్పిరిట్ ఆఫ్ హెరోద్. ఎవరైతే ఏమున్నా ఏమి లేకపోయినా అత్యానందముతో ఉన్నారో దే ఆర్ వైజ్ మ్యాగీస్, వారు జ్ఞానంలో. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం మొదటి 3 రకాలకు చెందిన గుంపులోకి వస్తామా, లేదా 4వ గుంపా? ఏ గుంపు? అబద్ధం చెప్పొద్దు క్రిస్మస్ ముందు. 4వ గుంపు అంటే జ్ఞానులు ఇక్కడికి కూడా వచ్చినారు, అక్కడికే వచ్చినారు అనుకుని బైబిల్లో ఉంది. కరిమేళ్ళకి కూడా జ్ఞానులు వచ్చినారు. ప్రభుకి స్తోత్రాలు. అంత జ్ఞానులే కదా మీరు. వారు జ్ఞానులు. ఎవరు యేసు ప్రభుని వెతుకుతూ వస్తారో వాళ్ళ జ్ఞానులు, ఎవరు యేసు ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళ జ్ఞానులు. ఇప్పుడు దీన్ని ఆపోజిట్గా మాట్లాడితే ఏమనుకోవద్దండి, సరేనా? ఎవరు ఆనందం లేదో వాళ్ళు ఎవరు? ఎవరికి చెప్పొద్దు బయట. ఎవరు ఆరాధించరో వాళ్ళెవరు? చెప్పలేంటి? ఎవరు ఇంటిలోనికి రారో వాళ్ళెవరు? ఈ ఇల్లు యేసుప్రభు ఎక్కడుంటే అదే మందిరము. యేసుప్రభు లేడనుకో పెద్ద మందిరమైనా అదే మామూలు హాలే, అంతే. ఆ ఇంటిలోనికి వచ్చి మొత్తం ఇంటిని గురించి చాలా చక్కగా చాలా సందర్భాల్లో రాస్తాడు. దాంట్లో మొదట కొత్త నిబంధనలో మనకు కనిపించే ఇల్లు శిశువైన యేసుపరుండిన ఇల్లు. ఆయన ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆయన ఇంట్లో ఉన్నాడు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. దాంట్లో ఇది ఏది? జ్ఞానులు. ఇప్పుడు చెప్పండి, మీరు జ్ఞానులా కాదా? ఎస్ ఆర్ నో? అంత తెలిసింటే ఇంకా కొంతమందిని పిలుచుకొచ్చింటాం బ్రదర్, తెలియలేదంటారా? ప్రభుకి స్తోత్రాలు. చూడండి, ప్రభు దృష్టిలో జ్ఞానులు ఎంత సింపుల్ కదా. లోకం దృష్టిలో జ్ఞాని కావాలంటే చాలా పరీక్షలు రాయాలా, పాస్ కావాలా, సర్టిఫికెట్లు రావాలా, వాళ్ళు వేస్తానాలా, వీళ్ళు వేస్తానాలా, షోలు పెట్టాలా, అవధానాలు చేయాలా, చాలా చేస్తే అప్పుడు ఈయన జ్ఞాని అంటారు. కానీ ప్రభు దృష్టిలో జ్ఞాని కావడం ఎంత తేలిక. ఆయన ఎవరో అని తెలుసుకోవటానికి వచ్చినారు, ఆయన పూజించటానికి వచ్చినారు, ఆయన చూడటానికి వచ్చినారు. వారు నక్షత్రము ద్వారా నడిపించబడిన వారు జ్ఞానులు. ఇప్పుడు ఈ నక్షత్రము యేసుప్రభు పుట్టినరోజు ఉంది అని మనకు తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి ఇది 2వ సంవత్సరం కావస్తుందా అని కూడా మనకు తెలుసు కదా. 2 ఏళ్ళు అట్లే ఉందే, పొయ్యి వస్తుంది మన మాదిరి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీనా ఎలాగుంది? అలాగే ఉంది. వాళ్ళ నక్షత్రాల గురించి బాగా చదివే ఖగోళ శాస్త్రవేత్తలు అయి ఉండొచ్చు. అది నెలలో టెలిస్కోప్ లేదు, కానీ నక్షత్రాలను వాళ్ళ భూమి మీద నుండే చదివారు. ఇదే టెలిస్కోప్, కంప్యూటర్లో, యూట్యూబ్లో అన్నీ ఉన్నా కూడా చదివింది మర్చిపోతున్నా. ఎంత తేడా వచ్చింది చూడండి. బహుశా యేసుప్రభు వారు పుట్టినరోజు నక్షత్రం కనిపించిందేమో, వాళ్ళు ఏదో సాదాసీదాగా అనుకున్నారు. 2వ రోజు 3వ రోజు కనిపిస్తారే, ఇది ఇలాగ ఉంది ఏంటి? ఆశ్చర్యం కలిగింది వారికి. ఇప్పుడైతే మామూలు మనం బయటపడుకోవట్లేదు. మామూలు గ్రామాల్లో ఏం చేస్తారంటే, ఇంతకుముందు దినాల్లోన్నా వేసవికాలం వస్తే బయట పడుకుంటారు. బయట పడుకునేటప్పుడు ఇట్లా పడుకున్నప్పుడు చూస్తే మనకి ఫ్యాన్, ఏసీ కనిపిస్తుంది కదా. పాతకాలంలో పడుకున్నప్పుడు చూస్తే ఫ్యాన్, ఏసీ కనపడదు. ఆకాశమే, నిర్మలమైన ఆకాశం, నక్షత్రాలు, ఆరబోత ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు పడుకున్నప్పుడు ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు లేచినప్పుడు తెల్లవారుతుంది, అరే ఇది ఎక్కడ దాకా నడిచిపోయింది. దాన్ని బట్టి వాళ్ళు టైం ఆ దినాల్లో చేసుకునేవాళ్ళు. ఈ దినాల్లో మాదిరి అలారం, వాచ్, టైము అన్నీ ఆ దినాల్లో ఉండేవి కాదు. దానికి తోడు కోడి కూసేది కూడా ఉండేది. ఇవన్నీ సమయం వారికి తెలియజేసే క్లాక్స్.
కనుక నక్షత్రం చూసిన తర్వాత ఇది ఇక్కడే ఉండాలా మల్లయ్య, ప్రతిరోజు కనిపిస్తుంది ఏంటి? అది డెమినిష్ కాలేదే. యూజువల్గా స్టార్స్ కొంతసేపు కనిపించిన తర్వాత వెంటనే డెమినిష్ అవుతాయి. మరి ఇది కనిపించట్లేదేంటి? డెమినిష్ కాలేదేంటి? అలాగే కనిపిస్తుంది. 2 ఏళ్ళు కనిపిస్తూనే వచ్చింది. సరే, ఇది కనిపిస్తూ ఉంది, ఏదో పోతున్నట్లుంది, దానికి చలనము కూడా ఉంది. స్టార్లు నడుస్తాయా? చూడండి 9వ వచనం, మాథ్యూ చాప్టర్ 2 verse 9. మత్తయి 2:9. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిష్యు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా ఏం చేసిందంట? కాళ్ళు ఉన్నాయా? ఆ నక్షత్రం యేసుప్రభు వారికి పోలికంటే తప్పంటారా? నడిచే నక్షత్రం. నక్షత్రానికి నడక నేర్పినాడు ప్రభువారు. సంఖ్యాకాండం 24:17. నంబర్స్ చాప్టర్ 24 verse 17. నంబర్స్ చాప్టర్ 24 verse 17. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. నేను చదువుతా. ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎంత బ్యూటిఫుల్గా సింక్ చేశారో చూడండి దానికి దీనికి. ద హోలీ స్పిరిట్ హ్యాస్ రిటర్న్ ఇంటర్వోవెన్ ద స్క్రిప్చర్స్ సచ్ ఏ సింటిలేటింగ్ ఫ్యాషన్. నక్షత్రములు కాదు, బహువచనం కాదు, ఏకవచనమేనా? నా బైబిల్ ఏకవచనం ఉందనుకో. నక్షత్రము. ఇక్కడ కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా నక్షత్రములు కాదు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించినాడు, పేర్లు పెట్టినాడు, అవన్నీ కీర్తనలు మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ నక్షత్రం వేరే. ఈజ్ స్టార్, ఆయన నక్షత్రం. సంఖ్యాకాండం ప్రకారం ఇది యాకోబు నక్షత్రం. యాకోబులో నుండి యూదా వచ్చినాడు, యూదాలో నుండి దావీదు వచ్చినాడు, దావీదులో నుండి లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడన్న సంగతి ముందే ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నడిచిన నక్షత్రం నడుస్తుంది, ఇక్కడ నడిచింది. అలాగే బండ 1 కొరింథీ 10:4 చూస్తాం కదా, ఇశ్రాయేలు బండలో నీళ్లు తాగిరి, ఆ బండ వారిని వెంబడించిన ఆ బండ క్రీస్తే. దట్ రాక్ ఈజ్ క్రైస్ట్. ఆ బండ క్రీస్తే. కనుక వెంబడించిన బండ, నడిచిన నక్షత్రం, ఇలాంటివి 5 బైబిల్లో. 3వ జపన, మిగతా మీరు హోంవర్క్. నడిపించిన మేఘస్తంభం. మేఘస్తంభం ఎక్కడైతే ఆగిపోయిందో వీళ్ళు ఆగిపోయారు, ఎక్కడైతే పైకి లేచిందో ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతిని వాక్యాలను మనం చూస్తాం. ఇవి లాజిక్ అందవు. ఎట్లా నక్షత్రం నడుస్తుంది, ఎట్లా బండ నడుస్తుంది? బండకు కాళ్ళు ఉంటాయని అడిగినాం అనుకో మీరు, మరి ఏంటి బ్రదర్ అలాగే చెప్తారు. కానీ బండను మనం మోస్తామా, బండ మనల్ని మోస్తుందా? ఎవరిని మోస్తారు? బండను మనం మోసేది లోకంలో చూస్తుంటాం, మోసుకొని పోతుంటారు, చూస్తున్నారు కదా. కానీ ఈ బండ అలా కాదు. ఇశ్రాయేలును మోసిన దైవం, ఇశ్రాయేలుకు ముందు వెళ్ళిన దైవం, ఇశ్రాయేలును నడిపించిన దైవం. ఇశ్రాయేలు ఆ బండలో నీళ్లు తాగిరి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పండి. మీ కుండలో నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి? మీరు 20 లీటర్లు క్యాన్ తెచ్చుకున్నారు, ఎన్ని రోజులు వస్తాయంటే మనుషులను బట్టి. 2 ఉంటే వారం వస్తాయి, 5 మంది నుండి ఎక్కువ తాగేవాళ్ళు ఉంటే 2-3 రోజుల్లోనే అయిపోతాయి. ఇప్పుడు ఒక బావిలో నీళ్లు అన్నీ కొన్ని రోజులకు వస్తాయి. ఈ బండలో నీళ్ళు ఉన్నాయంట, 40 ఏళ్ళు వచ్చినాయంట, తగ్గిపోలేదంట. ఈ బండల్లో ఏముంది మరి? ఒయాసిసా, కృష్ణానా? కృష్ణాని ఎండిపోతుంది, డ్రైనేజ్ కలుస్తుంది దాంట్లోకి, ఇక రకరకాలవన్నీ మనకు కలుస్తాయి. బట్ ఈ బండలో నుండి వచ్చిన నీళ్లు 40 ఏళ్ళు 6 లక్షల కాలుబలాన్ని ప్రతి దినము దప్పిక తీరుస్తూ వచ్చిన
ఆ బండ క్రీస్తే. ఆరిపోలేదు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పనా. దెర్ ఈజ్ నో న్యాచురల్ ఫినామినన్ వర్కింగ్ ఆన్ ద వాటర్స్ ఆఫ్ దిస్ రాక్ లైక్ ఎవాపరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫిల్ట్రేషన్. ఇలాంటి ట్రేషన్లకి ఏం దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ దట్ వర్డ్స్. దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ సైన్స్ ఇన్ దిస్ రాక్. నీళ్ళున్న తర్వాత ఏమవుతుంది? ఎండిపోతాయి. కొన్ని భూమిలోకి ఇంకిపోతాయి. ఎండిపోయేది లేదు, ఇంకిపోయేది లేదు. రాళ్ళైనా కూడా రాళ్ళు పీల్చేస్తాయి, పీల్చేది కూడా లేదు. నో అబ్జార్ప్షన్, నో ఇన్ఫిల్ట్రేషన్, నో ట్రాన్స్పోర్టేషన్, నో ప్రెసిపిటేషన్, నథింగ్. ఓ వాట్ ఎ రాక్ ఈస్ దిస్. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువే. రాక్ లెఫ్ట్ ఫర్ అస్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. మనకంటే ముందుగా చీల్చబడిన బండ ఆ యేసుక్రీస్తు ప్రభువే. కనుక ఇప్పుడు మన వాక్యంలోనికి రావటానికి ప్రయత్నం చేస్తే, నడిచిన నక్షత్రానికి ముందే నడిపించిన మేఘం ఉంది. నడిపించిన మేఘంతోనే నడిచిన రాయి ఉంది. నడిచిన రాయి తర్వాత మనకిప్పుడు ఇది కనిపిస్తుంది, నడిపించే నక్షత్రం. ఇప్పుడు ఈ నక్షత్రం వాళ్ళు నడిపించిందంటే జ్ఞానులకు నడక తెలియదనేగా, అంటే దారి తెలియదనేగా. అంటే వాళ్ళకి మామూలు మీ భాషలోనా, ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మీరు కారు ఇక్కడి నుంచి డ్రైవ్ చేయడానికి బయలుదేరుతారు అనుకో. కారు ఎక్కిన వెంటనే దారి తెలియకపోతే GPS ఆన్ చేస్తారు. GPS ఆన్ చేస్తే చెప్తా ఉంటుంది, గో ఆల్ ద వే స్ట్రైట్ 10 kilometers, టేక్ రైట్, టేక్ యూ టర్న్, దెన్ గో ఆల్ ద వే స్ట్రైట్ 2 kilometers, దెన్ టేక్ లెఫ్ట్. ఇలాగ చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు కర్మేల్ చిట్టి నగర్ అని పెట్టినామనికి ఎక్కడి నుండో గుంటూరునండి. ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత కర్మేల్ ముందు వచ్చిన వెంటనే అదే చెప్తుంది, యువర్ డెస్టినేషన్ ఆర్ రైట్. ఇక దాని తర్వాత ఇంకెంత నొక్కినా అదేం పని చేయదు. నువ్వు రీస్టార్ట్ చేసినా కూడా డెస్టినేషన్ అరైవ్డ్, దిగాల్సిందే. లేకపోతే దాన్నన్నా మళ్ళీ రిఫ్రెష్ చేయాల్సిందే. అదే అడ్రస్ పెడితే డెస్టినేషన్ అరైవ్డ్. ఇప్పుడు వీళ్ళకి కూడా స్టార్ ఏంటి? GPS మాదిరి డెస్టినేషన్ అరైవ్డ్, గెట్ ఆఫ్ ద బోర్డ్, దిగేయండి, ఇంక మీ డెస్టినేషన్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి. వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి మరియమ్మను యోసేపును మరియమ్మను యేసు ప్రభుని చూసినారు. యోసేపు అక్కడ లేడు ఇంట్లో. బహుశా పని చేయటానికి వెళ్ళాడేమో. వడ్రంగి పని చేసేవాడు కదా, వాడు పని చేసుకుంటేనే కదా, చేతులు ఆడితేనే కడుపు నిండుతుంది. అలాగ పని చేయటానికి ఏమన్నా వెళ్ళాడేమో. చనిపోలేదు, ఎందుకంటే కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. తర్వాత ఫరో చంపేస్తాడని తెలిసి స్వప్నం ద్వారా యోసేపు మరియా యేసు ప్రభు వారు ఐగుప్తుకు వెళ్ళినట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక ఆయన బహుశా పని చేయటానికి వెళ్ళాడేమో. తూర్పు దేశ జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళు మరియమ్మను తర్వాత ఈ యేసు ప్రభు వారిని చూచినారు. తర్వాత వాళ్ళు బయటకు పూజించి బంగారం సామ్రాణి బోళం అన్నీ అర్పించి తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ నక్షత్రం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందా లేదా? రివర్స్ GPS. ఎస్ ఆర్ నో? చూడండి, అన్నిటికీ తలూపుతారు మీరు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2 verse 12. మత్తయి 2:12. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని నక్షత్రం చేత బోధించబడిన వారే మరి ఒక మార్గమున తమ దేశమునకు నక్షత్రం తర్వాత వెళ్ళిరి అని రాశారా? ఏమని రాశారు? దేవుని చేత బోధించబడిన వారై. నౌ ద స్టార్ ఈజ్ నో మోర్ లీడింగ్ దెమ్. ఇప్పుడు నక్షత్రం వారిని నడిపించట్లేదు. కనుక నక్షత్రం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురావట, యేసు ప్రభుని వాళ్ళకి చూపించట, పరిచయం చేయట. యేసు ప్రభు ఎప్పుడైతే చూసినారో వాళ్ళు, అండ్ ద స్టార్ డెమినిష్డ్, నక్షత్రం అదృశ్యమైంది. వారు బయటకు వచ్చినారు, దేవుని ద్వారా బోధించబడినారు. ఇప్పుడు వేరొక మార్గమున వెళ్ళి వాక్యంలో మనం చూస్తాం. నక్షత్రం వాళ్ళు పెట్టుకున్నారు, మంచిది. ఇప్పుడు కూడా కొంతమంది నక్షత్రాలు పెట్టుకుని ఉంటారు ఇంటి పైన. వచ్చేటప్పుడు మనకు కనిపిస్తాయి జిగిల్ జిగిల్ అని. ఇక్కడ స్టార్ ఎంతకాలం ఉంది? 2 years. మనం పెట్టుకునే నక్షత్రం వారానికే ఫేడ్ అయిపోతుంది. కొంతమంది నక్షత్రం పెట్టుకుంటారు పైన, స్టార్ ఆన్ ద హౌస్ టాప్, బార్ ఇన్ ద హౌస్. మజారు చెప్పాలా? స్టార్ అవుట్ సైడ్ హౌస్, బార్ ఇన్సైడ్ హౌస్.
బయటికేమో స్టార్ వెలుగుతూ ఉంటుంది రకరకాల రంగుల్లో రకరకాలుగా, లోపటేమో బార్. హౌ కెన్ దిస్ బి క్రిస్మస్? బయట స్టార్ ఉందంటే లోపల ఎవరు ఉండాలా? నక్షత్రము తీసుకుని, లేదా ఎవరి కొరకు నక్షత్రం ఉదయించిందో ఆ యేసుప్రభు వారి లోపట, ఆయన ఆరాధించే జ్ఞానం లోపట అది ఉన్నప్పుడు నక్షత్రం పైన ఉందంటే ఇట్స్ ఓకే, మీనింగ్ ఫాల్. బట్ అది లేకుండా, యేసు లేకుండా ఆ నక్షత్రం మాత్రమే బహుశా వాళ్ళకి కనిపిస్తుందేమో. తూర్పు దేశపు జ్ఞానులు అత్యానందభరితులై. సాధారణంగా జ్ఞానం కలిగిన వాళ్ళకి ఎక్కువ ఆనందం ఉండదు, మీకు తెలుసు అనుకుంటా కదా. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం వాళ్ళకి ఆనందం మీదు సరిపోదు, ఇన్సఫిషియెంట్ అయిపోతుంది. ఇంకా సంపాదించుకోవాలి. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా చూసినారో నోబెల్ లారెట్స్ ఫొటోస్ పేపర్లోన యూట్యూబ్లో కనిపించినప్పుడు నవ్వుతా ఎప్పుడు కనిపించరు. అదే మిగతా వాళ్ళందరూ నవ్వుతా కనిపిస్తుంటారు. ఫోటోలు తీసేవాళ్ళు కూడా స్మైల్ అన్నారు. నోబెల్ లారెట్స్ ఎప్పుడు నవ్వినట్లు మీరు చూడరు. యూ విల్ నాట్ సీ. అంతెందుకు, మనకు ఆ థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, తర్వాత లూయిస్ పాస్చర్ కానీ, ఐజక్ న్యూటన్ కానీ, వీళ్ళందరూ మామూలుగా ఉండేది మనం చూస్తాం కానీ మన మాదిరి నవ్వుతా బాగా నవ్వుతున్నారు ఇప్పుడు ఫోటో అన్నట్టుగా ఏం కనిపించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా అన్వేషణలోనే ఉంటుంది, అన్వేషణలోనే అంతమవుతుంది. బహుశా అలాంటిది వీళ్ళకి నోబెల్ ప్రైజ్ లాంటిది వచ్చినా కూడా వీళ్ళకి ఆనందం లేదేమో, కానీ ఒకే ఒకసారి వాళ్ళకి జీవితంలో అత్యానందం వచ్చింది. అది యేసు నుంచి వచ్చినప్పుడు. వారి జ్ఞానమును మించిన జ్ఞానం. యేసు ప్రభుకుండే వయసులో వీళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? వయసు బయలాజికల్లీ స్పీకింగ్ దే ఆర్ ఓల్డర్. యేసు ప్రభు బయలాజికల్లీ స్పీకింగ్ 2 ఏళ్ల లోపటే ఉండొచ్చు. వీళ్ళు ఎంతో 30, 40, 60, 70 ఎంత ఉందో మనకు తెలియదు. ఎంతమంది జ్ఞానులు, వారు అని బహువచనం వాడబడింది కనుక ఇద్దరు అంతకంటే ఇంకెక్కువ ఉండిండవచ్చు, లేదా 3, 4 ఉండవచ్చు. కొంతమంది 3 అని చెప్తారు, ఏమో తెలియదు. కానీ వారు అని బహువచనం వాడబడింది కనుక దెర్ కుడ్ బి 2 or more than that. ఆ జ్ఞానులు అక్కడికి వచ్చినారు, ఆ యేసును వారు చూచినారు, అత్యానందభరితులయ్యారు. మనం యేసును చూస్తే అన్నీ మర్చిపోయి ఆనందం వస్తుంది. మనకు ఈ ఆగ్రహం రావటానికి, ఆందోళన రావటానికి, అంగలార్పు రావటానికి యేసు తప్ప అందరు కనిపిస్తున్నారు. అందుకని ఆ ప్రశ్నలే వాళ్ళ మైండ్ని దోచేస్తున్నట్టుగా ఉన్నాయేమో. మీరు యేసుని చూసిన వెంటనే మిగతావన్నీ మర్చిపోయినారు. వాళ్ళు పెళ్ళైందేమో, కుటుంబం సంగతి గుర్తు రాలేదు, తిరిగి ఎలాగ వెనక్కి వెళ్ళాలని గుర్తు రాలేదు. సాధారణంగా ఎవరైనా ఒక ఊరికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఏంటి? హౌ టు గో బ్యాక్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినానుకో, మళ్ళీ వెళ్ళేది ఎట్లానో ఆలోచిస్తాం, రిటర్న్ టికెట్ ఎట్లానో ఆలోచిస్తాం, రిటర్న్కి ఎట్లా వెళ్ళాలో ఆలోచిస్తాం. వాళ్ళు అలాగా ఆలోచించినట్లు వాక్యంలో లేదు. దే ఆర్ ఎక్సీడింగ్లీ గ్రేట్ జాయ్. వారి హృదయంతరంగంలో అత్యానందం నింపబడుతూ వచ్చింది. యేసు ప్రభు వారు మానవ కోటికి అత్యానందం తీసుకుని వచ్చాడు. మత్తయి సువార్త ప్రకారం, లూకా 2:10-11 ప్రకారము మహానందం, గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్, మహానందం తీసుకుని వచ్చింది. కనుక యేసు ప్రభు యొక్క పుట్టుక మానవ కోటికి మహానందాన్ని, అత్యానందాన్ని తీసుకుని వస్తుంది. ఎవరైతే యేసు ప్రభు యొక్క పుట్టుకను ఎరిగిన వారుగా ఉన్నారో వారు మహానందంతో ఉన్నట్టు. ఎవరు ఎరగలేదో, ఎవరి జీవితాలు మార్చబడలేదో వారి జ్ఞానులు కాదు. అందుకే వారికి ఆనందం లేదు. బహుశా ఆనందం అంటే ఎట్లా వస్తుంది? కొంతమంది అనుకుంటారు, బట్టలు లేవు బ్రదర్, ఏం చేయాలో, కొత్త బట్టలు కొనుక్కోలేకపోయినా అందుకే ఆనందం లేదు, మంచి పిండి వంటలు చేసుకోవట్లేదు అందుకే ఆనందం లేదు, లేదా మంచి బంధువులు రాలేదు. మా బంధువులు రాలేదు, ఆయన బంధువులు వచ్చినారు. ఇదే పండగ అంటే సంతోషం పోతారు. నాకు తెలుసు 100% మంది పోట్లాట్లోనే ఉంటారు క్రిస్మస్ ఇయర్ ఎండింగ్. ఎందుకు వచ్చిందా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళంతా యెరూషలేము వాసులు, ఆందోళన వాళ్ళకి, వాళ్ళంతా హేరోదు గ్రూపు, ఆగ్రహం వాళ్ళకి, వాళ్ళంతా రామ ఏడ్పు. ఎందుకు అంత పని అంతా నేనే చేయాలి, వారం నుండి నేనే చేస్తున్నా, ఇద్దులిపి చేసి ఎవరు చేయమని, ఎవరు చేయమనంటే చేయకపోతే ఎట్లా? పండగ అంటే అన్నీ శుభ్రంగా పెట్టుకుంటున్నారు, మంచిదే, కొత్త బట్టలు మంచివే, మంచి పిండి వంటలు మంచివే, హృదయం పాతదే, బట్టలు మాత్రం కొత్తవే. డ్రెస్ మారిస్తే ఏం లాభం ఉంది? హృదయం మార్చాలి కదా. ఈ హృదయం ఎక్కడ మారదు, డ్రెస్సులు ఎక్కడైనా మారుతాయి, ఆర్ఎస్లోనా, బొమ్మనాల్లోనా, చందనాల్లోనా ఎక్కడైనా మారుతాయి. హృదయం మారేది ఒకే ఒక దగ్గరే, యెరూషలేముకు వెలుపట అల్లంత దూరాన
ఆ శిల మీద వేలాడిన నజరేయుడని యేసు హృదయాన్ని మారుస్తాడు. ఆయనకు వెలుపట అన్నీ మారుతాయి కానీ హృదయం మారదు. ఆయనలో హృదయం మార్చబడుతుంది. ఈ రాత్రి ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే, దుఃఖం నిట్టూర్పుతో ఉంటే, ఈ క్రిస్మస్ నీకు ఆనందం తీసుకురాకపోతే యేసు నీ హృదయంలో ఇంకా జన్మించలేదు. యేసు ప్రభు నీ హృదయంలో యేసు ప్రభు 2030 సంవత్సరాల క్రితము యూదా దేశ బెత్లెహేంలో జన్మించినాడు అన్నది హిస్టరీ. యేసు ప్రభు నీ హృదయంలో జన్మించినాడు అన్నది ఎక్స్పీరియన్స్. చరిత్ర నువ్వు అనుభవంలోనికి తీసుకుని వస్తుంది కానీ చరిత్ర నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. యేసు ప్రభు పుట్టాడన్న సువార్త నువ్వు నమ్మితే నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు. నమ్మకపోతే ఇలా అత్యానందము, నెమ్మది, సమాధానం ఉండదు. నమ్మిన వారు జ్ఞానులు, చూసేవారు జ్ఞానులు, ఆరాధించేవారు జ్ఞానులు. ఆయనకు బంగారము, సాంబ్రాణి, బోళములు కానుకలుగా అర్పించి. ఆయనే బంగారం. బంగారం దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. మీకు తెలుసు కదా, కొత్త నిబంధనలో మొట్టమొదటి మెన్షన్ చేయబడిన మెటల్ ఏంటి? బంగారం. పాత నిబంధనలో మొట్టమొదటి మెన్షన్ చేయబడిన మెటల్ చెప్పండి, గెస్. ఇది అదైతే అది కూడా ఇదే. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. జెనసిస్ చాప్టర్ 2 verse 11. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయము 11వ వచనం. మొదటి దాని పేరు షీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ ఇప్పుడు బంగారం ఎక్కడా? మత్తయి సువార్త 2:10-11. యేసు ఉన్న దగ్గర ఏసే బంగారం దైవత్వానికి జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బ్యూటిఫుల్గా సింగ్ చేసినాడు చూడండి. పాత నిబంధనలో బంగారం కనిపించే మొదటి స్థలం ఆదికాండం 2:11. కొత్త నిబంధనలో బంగారం కనిపించే మొదటి స్థలం మత్తయి సువార్త 2:11. సేమ్ చాప్టర్స్, సేమ్ వర్సెస్. వాచ్ ఏ మ్యాచ్లెస్ బ్లెండ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని మన కొరకు ఎంత చక్కగా ఈవిగా ఉంచినాడు. బంగారు మామూలుగా మీరు కొంటారు కదా, కొనింటారు కదా, బయటికి కొన్నట్లు ఉంటారు కానీ కొనింటారు. దాన్ని ఏదో చిన్న చిన్న పెట్టెల్లో పెట్టుకొని ఉంటారు. చిన్నది బుల్లి పెట్టెలో, దాన్ని ఏమంటారు అమ్మా? వెల్వెట్ బాక్స్. ఇక్కడ పెట్టెలు తెచ్చినారంట. మీరు వెల్వెట్ బాక్సులు ఇంతే తెచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకుని ఉంటారు. కొంతమంది లాకర్లో పెడతారు, కొంతమంది బ్యాంకులో ఎక్కడెక్కడో భద్రంగా మొత్తానికి పెట్టుకుంటారు. ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులు ఏంటంటే తమ పెట్టెలు విప్పి, పెట్టెలంటే ఈ కాలమోళ్ళకి తెలియదు అనుకుంటా, మీకు కూడా తెలియాలంటే 2 ఉదాహరణలు చెప్తే. ఇప్పటికీ పెట్టెలు వాడేది ఇద్దరే. మొదటిది ఎవరంటే రైల్వేలో పనిచేసే టీసీలు, గార్డులు. రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది పెద్ద పెద్ద పెట్టెలు. రెండవది ఎవరంటే ఆర్మీలో పనిచేసేవాడు. రైలులో ఎక్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పెట్టెలు తీసుకుపోతారు. దాన్ని ట్రంక్ పెట్టెలో అంటారు. బంగారం ఎట్లా తెచ్చినారంట? పెట్టెల్లో తెచ్చి, సైజు నాకు తెలియదు కానీ పెట్టెలంటే ట్రంక్ పెట్టెలే గుర్తొస్తాయి. ఎంత సైజులో తెచ్చినారో బంగారం యేసుప్రభు వారు తీసుకొని వచ్చినారు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ బంగారమే దేవుడు వారికి బోధించినాడు కదా, యోసేపుకి మరియమ్మకి యేసుప్రభుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళండి అని. మళ్ళీ హీరో చచ్చిపోయేదాకా అక్కడ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మామూలుగా మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఈ 200 మంది అబ్బాయిల్ని, మగపిల్లల్ని, 2 ఏళ్ల పిల్లల్ని చంపే బదులు దేవుడు హీరోదనే చంపొచ్చు కదా, దెబ్బకి సెట్ ఏంటిది అంతా. ఇట్లా ఎప్పుడు ఆలోచించలేదా? మామూలు మనం కష్టపడే బదులు మనల్ని ఎవరు కష్టపెట్టిస్తున్నారు వాళ్ళని సెట్ చేయొచ్చు కదా దేవుడు. చేయడా? 200 మంది కనీసం మగపిల్లలు వాళ్ళందరూ చంపు, వాళ్ళ రక్తపాతం, వాళ్ళ అంగలార్పు ఇదంతా జరిగే బదులు ఒకరిని సెట్ చేస్తే అంత సెట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు యేసుప్రభు వారిని, మరి యోసేపును
ఐగుప్తుకు పంపించే బదులు ఆయన్నే సెట్ చేసి హేరోదునే తీసేస్తే అయిపోతుంది కదా, వీళ్ళు ఇక్కడే ఉండొచ్చు కదా. లోకరక్షకుడు ఏంటి, పోవడమేంటి? బైబిల్ ఏం రాశాడు తెలుసా? పారిపోయిరి. తెలుగు బైబిల్ చూడండి, మీ తెలుగు బైబిల్ అలాగుందో లేదు. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనము చివరిలో నేను చదువుతా. కనుక నీవు లేచి ఆ శిష్యును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు. ఇది చదివినప్పుడు నాకు ఒళ్ళు జలధరిస్తే, ఏంటి యేసు ప్రభువు వారు 2 ఏళ్ళు, ఇదేమి కర్మ దేవుడా, 2 ఏళ్ల బిడ్డను చంకన పెట్టుకొని ఏ తల్లిదండ్రులైనా పారిపోవాలంటే ఎట్లుంటుంది ఊహించండి. మామూలు సేవకులు మనకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ వస్తుందంటే ట్రాన్స్ఫర్ ఆపండి అని చాలా పెట్టుకుంటాం మనం అప్లికేషన్లు. దానికి చాలా కారణాలు పెడతాం. స్పౌజ్ కేసు అని ఒకటి, నా భార్య ఇక్కడే పనిచేస్తుంది కనుక మేము ఇద్దరం ఒకే దగ్గర ఉండాలని. 2వది పిల్లలు చదువుకుంటున్నారు, పరీక్షలు అయిపోదాకా ఇక్కడే ఉండాలని. చదువుకునే పిల్లలు బీటెక్ చదువుతున్నా కూడా ఎక్కడైనా వాళ్ళు అదే చదివేది, వదిలేసి వెళ్ళొచ్చు. కానీ మనం ఉండాలని అనుకుంటాం. యేసు ప్రభువు 2 ఏళ్ళకే పారిపోవాలా? ఇదేమి ఈ శ్రమలు విడనాడవా? పుట్టడం అలాగే, జీవితం అలాగే, 2 ఏళ్ళకే పారిపోయే పరిస్థితే. కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభువు లాంటి పారిపోతే మందేముంది. దీన్ని ఇలాగ నేను చెప్తే తప్ప ఎలాగా? యోసేపు ఫరో ఇంటిలో నుండి పారిపోయాను. యేసు ప్రభువు వారికి ముంగుర్తుగా యోసేపు పారిపోయి, మోషే ఐగుప్తును విడిచి పారిపోయాను. యాకోబు తండ్రి ఇంటి నుండి పారిపోయాను. దావీదు యెరూషలేములో నుండి పారిపోయాను. యోనా దేవుని సన్నిధిలో నుండి. ఇది ఆపోజిట్ మనం చేసే పని ఇది. కానీ బైబిల్లో అలా కాదు, చాలా భిన్నంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ శ్రమ తప్పలేదు. పుట్టింది మొదలుకొని, పుట్టిందే కాదు గర్భంలో పడింది మొదలుకొని ఆయనకి తప్పలేదు. సిలువ మీదకి వెళ్ళేదాకా శ్రమ. 2 ఏళ్ళు మాంసపు ముద్దను ఎత్తుకొని పారిపోయిన వాళ్ళు ఎవరైనా చేయొద్దండి ఇక్కడ. మనందరికంటే యేసు ప్రభువు వారు దీనుడుగా, దరిద్రుడిగా, సామాన్యుడిగా, నిరాకరించబడినవాడుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరియా యోసేపులు బయలుదేరి వెళ్ళారు. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదు. నేను ఇలాగే ఊహించిన, యేసు ప్రభువుని ఇక్కడి నుండి యూదా దేశ బెత్లెహేములో నుండి ఐగుప్తుకి పారిపోని చెప్పే బదులు దేవుడికి ఎంతసేపు ఏరోదు? ఎంతసేపు అండి? 2 నిమిషాలు గాలి ఆపితే దెబ్బకి సెట్ అయిపోతాడు. చనిపోయేదాకా అక్కడ ఉండాలా? మరి అక్కడ ఎట్లా బతుకు, ఎలాగుండాలా? దేవుడు కొన్నిసార్లు ఎందుకు నేను నీతో చెప్పు వరకు అక్కడే ఉన్నాము. మీరు కూడా బహుశా ఇలాంటి రకరకాల దాంట్లో వచ్చినారేమో. దేవుడు చెప్పు వరకు అక్కడే ఉన్నాం. అక్కడ ఎట్లా బతకాలి మరి? కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఈ జ్ఞానం తీసుకుని వచ్చిన బంగారము యోసేపు ఐగుప్తులు అమ్ముకొని బతికాడు. లేకపోతే కొన్ని ఏళ్ళు బతకాలంటే ఆయనకు అక్కడ పని ఎవరు పిలుస్తారు? ఐగుప్తులో వడ్రంగి పని ఎక్కువ చేయించుకోరు. వాళ్ళకి ఏం చేయాలంటే పిరమిడ్లు కట్టాలా. మనకేమో రాదు, మనం ఇక్కడ వేరే పని చేస్తాం. అక్కడికి వెళ్ళి ఈ పని చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత వద్దవి పెంచడానికి, పోషించడానికి, కుటుంబం అంతా సంరక్షించబడటానికి పెట్టెల్లో తెచ్చారు బంగారం. దట్ ఈస్ క్రిస్మస్. మీరు కూడా బంగారం తీసుకురమ్మని నేను చెప్పట్లేదు, మళ్ళీ వేరుగా అనుకోవద్దని. ప్రజెంటేషన్ ఆఫరింగ్ వారు ఆయనకు సమర్పించింది అని చూస్తాం. ఇక్కడ ఇందాక మనం చదివాం కదా, ఏంటి మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో, నీవు లేచి ఆ శిష్యుని తీసి. ఏ శిష్యువు? అత్యానందం రావాలంటే శిష్యువే కారణం. శిష్యు లేకపోతే అత్యానందం ఉండదు. ఆ శిష్యును చూచి ఇంటిలో, దే సా ద బేబీ, దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. దే సా హిమ్, ఆయనను చూచి అత్యానందవర్తులై ఇంటిలోనికి వెళ్ళి సాగిలపడి ఆయనను పూజించిరి. పూజ అనేది
క్రైస్తవేతర పదం కదా ఇది. మామూలుగా మనం పూజ అనము. ఎక్కడికి వెళ్తున్నారంటే ఆరాధనకి వెళుతున్నాం అని. ఈ పూజ అనేది ఎవరంటారో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఫేమస్ కదా విజయవాడ, మా ఊరు కూడా. ఇది క్రైస్తవేతర పదము, కానీ ఆరాధనకు ప్రత్యామ్నాయంగా వాడింది. ఈ పదం కాయిండ్ బై జ్ఞానులు. కొత్త నిబంధనలో మనకు జ్ఞానులు ఈ పదం మనకు పరిచయం చేస్తున్నారు. కనుక పూజ చేసేటప్పుడు క్రైస్తవేతరులు ఎలాగుంటారంటే, ఏమైనా ఏం తిట్టినా ఏం మాట్లాడినా ఏం మాట్లాడరు, ఉండవు. మొదట దేవునికి పూజ చేసి వస్తారు, తర్వాత వచ్చి నీ పూజ చేస్తాం. దేవుడికి పూజే ఒక మీనింగ్, మనకు పూజ అనేది ఇంకొక మీనింగ్. ఆ శిష్యువు, ఏ శిష్యువు చెప్పడు, ముగించేస్తాను, టైం అయింది. ఏ శిష్యువు? ఇది పెద్ద అన్న చిన్న అన్న? తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆ అంటే చిన్న ఒకటి ఉంటుంది, పెద్ద అంటే దీర్ఘం తీస్తాం కదా. దీర్ఘం తీసినారు. చిన్న అన్న పెద్ద అన్న? పెద్ద. ఇప్పుడు కొంతమంది మీరు టీచర్లు ఉద్యోగస్తులు ఉంటారు అనుకోండి, చాలామంది ఆల్ఫాబెట్స్ మర్చిపోయింటారు అనుకో, అక్షరమాలు ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది. కంప్యూటర్ మొబైల్ ఫోన్ అంత వచ్చిన తర్వాత బోర్డు మీద తిరిగి వాళ్ళు రాస్తున్న, పిల్లలు నేర్చుకోండి వాళ్ళు రాస్తున్నాను అని టీచర్ రాసింది అనుకో, చిన్న రాసింది, తర్వాత పెద్ద రాసింది, దీర్ఘం తీసి టీచర్ చిన్నకి దీర్ఘం పెట్టారు, పెద్దకి పెట్టండి అని పిల్లలు అన్నారు అనుకోండి. పెద్దకి దీర్ఘం తీస్తే ఎక్కడ దాకా వస్తుంది? బోర్డు చివరి దాకా వస్తుంది. అక్కడ రాసింది అనుకోండి, అక్కడ నుండి బోర్డు చివరి దాకా వస్తుంది, తర్వాత ఇంక లేదు. మరి ఇక్కడున్న ఆకి పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద దీర్ఘం పెట్టాడు. ఎక్కడ దాకా పెట్టాడు? ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నుండి పెద్ద దీర్ఘం పెట్టాడు. అక్కడ మలాకి, మైనర్ ప్రాఫిట్స్, అక్కడంతా దీర్ఘం పెట్టాడు. ఎక్కడ ముగిసింది తెలుసా? యెషయా 9:6, ఐజయా చాప్టర్ 9:6. ఐజయా చాప్టర్ 9:6, యెషయా 9:6. ఏలైనగా మనకో శిష్యువో, ఆ దీర్ఘం ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది? యెషయా 9 దాకా వచ్చి ఆగిపోయింది. ఆ శిష్యువు, ఏ శిష్యువు? ఏ శిష్యుని గురించి అయితే యెషయా ప్రవచించినాడు? 600 సంవత్సరాలు పైబడి, 1000 సంవత్సరాలకు పైబడి ముందే ఆయన శిష్యుగా ఈ భూమి మీద ఉద్భవించబోతున్నాడన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా భక్తుని ద్వారా మనకు అందించిన ప్రవచనం, పరిచయం. ఆ శిశువు, దట్ బేబీ, ఆ శిశువే దేవుని యొక్క శిశువు, పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినవాడు. ఆ శిశువే రాజు. అందుకనే ఆయన రాజుగా పుట్టాడు, రాజుగా జీవించాడు. రాజుగా పుట్టాడని ఎలాగ చెప్తారు బ్రదర్ అంటే, ఇక్కడే రాశారు. మత్తయి 2:2లో మనం చూస్తాం కదా, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్. పుట్టడమే రాజు ఆయన. ఓకేనా? ఇన్ ద హోల్ హ్యూమన్ హిస్టరీ దెర్ ఆర్ 1000 times వేర్ ఎ బేబీ బికమ్ ఎ కింగ్, బట్ ఓన్లీ వన్స్ ఇన్ ద హిస్టరీ ద కింగ్ బికమ్ బేబీ, అండ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. మానవ చరిత్రలో శిష్యులు రాజులుగా చేయబడింది వేలకు పైసార్లు ఉంది, కానీ మానవ చరిత్రలో ఒకే ఒకసారి రాజు శిష్యుగా చేయబడ్డాడు. అదే యేసుక్రీస్తు ప్రభు. ఆయన రాజుగా పుట్టాడు, రాజుగా జీవించాడు. అందుకనే పిలాతు ఆయన ఆఖరి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఇదే మాట అడిగాడు, ఆర్ట్ దౌ ద కింగ్ ఆఫ్ జూస్? యూదుల రాజు నీవేనా? ఎస్ అయ్యా, నీవన్నట్టే. అందుకే పిలాతు యేసుని సిలువ వేసిన తర్వాత పై విలాసం రాశాడు, జీసస్ ఆఫ్ నాజరెత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడైన యేసు యూదులకు రాజు, రాజు వలె పుట్టాడు, రాజు వలె జీవించాడు, రాజు వలె మరణించినాడు. దీనికి బైబిల్ సెలవిస్తుంది, ఆయన రాజు వలె సమాధిలో నుండి లేచినాడు. ఆదివారం తెల్లవారుచున్న కొంతమంది స్త్రీలు సిద్ధపరచు దినాన ఆయన కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళితే సమాధి ఖాళీ, దూతలు అక్కడ కూర్చుని ఉన్నారు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు. పశువుల తొట్టిలో ఆయన ఉన్నాడు, ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆయన లేని ఒకే ఒక స్థలం, దట్ ఈస్ కాల్డ్ సెపల్కా. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందుగలడు ఈ లోక రక్షకుడు.
ఒక స్థలంలో మాత్రం లేడో, అదే సమాధి. ఆ తర్వాత ఆయన ఆరోహణ అయిపోయి పరమందు మహామోహనుకుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. బైబిల్లో రాయబడింది, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా దినాన్ని రాబోతున్నాడు. చరిత్ర తిరిగి రాసిన రాజు ఈయన. రాజుగానే పుట్టాడు ఈ భూమి మీద. ఒక వ్యక్తి రాజు కావాలంటే, ఒకవేళ పెద్ద అధికారంలో కావాలంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కదా. మీకు తెలుసు, ప్రపంచంలో చాలా ప్రసిద్ధిగాంచిన రాజ వ్యవస్థ ఇంగ్లాండ్ దేశంలో ఉంది. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి గారు ఆ మధ్యలోనే చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుమారుణ్ణి రాజుగా అభిషేకించిన కారోనేషన్ బకింగమ్ ప్యాలెస్లో జరుగుతుంది. విండ్సర్ క్యాసిల్లో యూకేలో ఉంటుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. నేను వెళితే ఉదయం నుండి సాయంకాలం దాకా ఏం చూసింది లేదు, చాలా తక్కువ. గుర్రపు శాలలు, గుర్రాలు మేపేవాళ్ళు. ఇంకా మిగతావన్నీ ఎప్పుడు చూడాలా? రథాలు ఎప్పుడు చూడాలా? వాడే వస్తువులు ఎప్పుడు చూడాలా? వారు వాడే భోజన సామాగ్రి ఎప్పుడు, ప్లేట్లు ఎప్పుడు, ఇవన్నీ చూడటానికే ఒక రోజు సరిపోతే రాజులకు రాజు ఎక్కువ వైభవం చూడటానికి కళ్ళు చాలవు, జీవితం చాలదు. ఆ రాజులకు రాజైన లోకరక్షకుడు పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు చూచారు. ఆయన ఇంటిలో ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చినారు. ఇప్పుడు ఎలిజబెత్ రాణి చనిపోయిన తర్వాత కుమారుడు చార్లెస్ను రాజు చేసేటప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 70+. He was made coronated as a king after 70 years. But here is a king who is a born king. అది ఇక్కడ రాసున్నాడు. ఆయన అభిషేకించినప్పుడు ఆయన వయసు 30 కాదు, దావీదు వలె. ఆయన యోసేపును అభిషేకించినప్పుడు ప్రధానమంత్రిగా 30 కాదు, యోసేపు వలె. సొలొమోన్ను అభిషేకించినాడు, బాల్యుడు కాదు. ఈజ్ ఎ బోర్న్ కింగ్, పుట్టిన రాజు. ఈ రాజు ఎందు విశ్వాసం ఉంచిన వారంతా బైబిల్ సెలవిస్తుంది రాజులైన యాజక సమూహం అని. ఇంక ఈ రాజు నువ్వు అంగీకరించకపోతే ఈ రాత్రి మరలా జ్ఞాపకం చేస్తున్నావు. ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే మొదటి రాత్రి యేసు జీవితంలో. 2 రాత్రులు చాలా ప్రాముఖ్యం. మొదటి రాత్రి ఇది వెన్నెల కురిసిన రాత్రి, నింగి మీద ఆకాశ నక్షత్రాలు విరబోసిన రాత్రి, లోకం నిద్రిస్తున్న రాత్రి, ఏ రోజు లాంటి వాళ్ళు నిద్రపోతున్న రాత్రి, ప్రజాసంఖ్య రాయటానికి పూనుకున్న అధికారులు అలిసి నిద్రపోతున్న రాత్రి, పశువులు నిద్రిస్తున్న రాత్రి, సమాజం దేశం నిద్రిస్తున్న రాత్రి, లోకరక్షకుడు ఆ పరిశుద్ధ పుణ్య రాత్రి వెలుగు కలుగునిగాకని సెలవిచ్చిన రక్షకుడు మానవాకారాన్ని భూమి మీద ఉద్భవించినాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తెచ్చుకున్నాం. సంకళ్ళ చేత బంధించబడిన వారికి విడుదల ప్రకటించడం కొరకై, పాపాత్ముడైన మానవుని పరిశుద్ధపరచడం కొరకై అరుణోదయ దర్శనముగా ఈ రాజు భూమి మీద ఉద్భవించినాడు. రారండి ఆ రాజును చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులైతే భూమి మీద ఇంటిలో ఉన్న ఆ రాజును చూచినారు. మనకున్న భాగ్యం ఆధిక్యత ఏంటంటే మనం ఇంట్లో ఉన్న శిశువైన యేసును చూడలేదు, కానీ మన కొరకై కల్వరి శిలువలో వేలాడదీయబడిన లోక రక్షకుని చూచినాం. ఆ తూర్పు దేశపు జ్ఞానులకు యేసుప్రభు బోధలు తెలియదు, యేసుప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తెలియదు, నీళ్ళ మీద నడుస్తాడని తెలియదు, తర్వాత ధన్యులను బోధ చేస్తాడని తెలియదు, కుష్ఠరోగులను బాగు చేస్తాడని తెలియదు, దుర్మార్గులను క్షమించి వేస్తాడని తెలియదు, పాపాత్మలను క్షమించి వేస్తాడని తెలియదు. అలాగే భోజనము, చేపలు, రొట్టెలు ఆకలి కొన్న వారికి వడ్డిస్తాడని తెలియదు, చనిపోయిన వారిని సమాధిలో నుండి లేపుతాడని వారికి తెలియదు, ఆయన సిలువకు వెళ్ళిపోతాడని, పాపముగా చేయబడతాడని, వ్యసనాక్రాంతుడవుతాడని, వ్యాధిని అనుభవిస్తాడని తెలియదు, ఆయన రక్తం ప్రవాహం వలె కారుతుందని తెలియదు. అజ్ఞానులము, అంధులము, అభాగ్యులము, పడి చెడిపోయిన దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనము పశువుల తొట్టిలో ఉన్న యేసును చూడలేదు, ఇంట్లో ఉన్న యేసును చూడలేదు, సమాజ మందిరంలో ఉన్న యేసును చూడలేదు, దోణిలో ఉన్న యేసును చూడలేదు. పాపముల కొరకై వేలాడదీయబడిన సిలువలో ఉన్న యేసును మనం చూచాం. త్రాహిమాం క్రీస్తునాథ శరణం శరణం శరణమని సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు క్షమించి కడిగి పరిశుద్ధపరిచి రాజులని యాజక సమూహముగా చేసి దేవుని సంఘముగా చేశాడు. ఇప్పుడు దినాన్ని ఆయన రాబోతున్నాడు. ఆయన ఉన్నట్టుగానే మనము ఆయన చూడటానికి ఎక్కడున్నామో అక్కడే ఉన్న పాట్న
తారాజువుల వలె ఆకాశంలోనికి వీధుల్లోనికి మనం ప్రవేశించినైనా కాక సదాకాలము మనం క్రీస్తుతో ఉంటాం. ఈ సంపూర్ణ దయాపూర్వకమైన సంకల్పాన్ని యేసు మన విషయమై నెరవేర్చడం కొరకై దేవదేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దైవమా, నీ ప్రేమకు మేమేమి చెల్లించగలము? కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి యేసు అనే పేరు. ప్రార్థన.